మమ్మీ మమ్మీ బాంబే నుంచి నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన వచ్చారు, నేను రమ్మంటున్నారు. నాన్నగారు స్నేహితుడా? అవును, రా మమ్మీ. అరుగో. నువ్వా? బేబీ వెళ్ళి షాబత్ కలుపురామ్మా. బంగారు తల్లి, వెళ్ళి తీసుకురామ్మా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అవసరం మనిషిని ఎంత దూరమైనా రప్పిస్తుంది. నీ ముఖాన బొట్టు 1000 క్యాండిల్ బల్బులా మెరిసిపోతోంది. నడీ తప్పుడు కాకుండా మరో పెళ్లి గాని చేసుకున్నావా? నోరు ముయ్యి. మూస్తానమ్మా, మూసుకుంటాను. పాపం మీ అత్తగారు ప్రాణాలన్నీ తన కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది కదూ. మన బంగారు తల్లికి గుండె జబ్బుంది కదూ. నీ మొగుడు చచ్చిపోయిన సంగతి వాళ్ళకి ఒక్కసారి చెవులో ఊదేసి పర్మనెంట్ గా నా నోరు మూసుకుంటాను. దండం పెడతాను. దండం పెట్టించుకుపోవటానికి, గుప్పెడు అన్నం పెట్టించుకుపోవటానికి 50 రూపాయలు పెట్టి టికెట్ కొని ఇంత దూరం వస్తానా? ఏం కావాలి నీకు? నా నోరు మూతపట్టడానికి ఖరీదు కావాలి. చూడమ్మా, నా నోటికి సిచ్చి సంచిలో ఉంది. సిచ్చి మీద బరువు పడగానే నా నోరు మూసి ఉంటుంది. సంచి ఖాళీ అవగానే సిచ్చి పైకి లేచి నా నోరు తెరుచుకుంటుంది. అంచేత అచ్చమైన హౌస్ వైఫులా ఓ 1000 రూపాయల కట్ట నా సంచిలో పడేశావంటే నా నోరు మూసుకుంటుంది. లేదు, నువ్వు మొగుడు చచ్చిపోయిన ముత్తైదు అని లౌడ్ స్పీకర్లా అరుస్తుంది. ఆడదాన్ని చేసి నన్ను ఇలా అల్లరి పెట్టడం నీకు న్యాయమా? న్యాయానికి, డబ్బుకి, కారానికి, తీపికి ఉన్నంత తేడా ఉందమ్మా. ఒకే పదార్థం కారంగా తీయగా ఉంటుందా? ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి కారంగా ఉంటుంది. ఇది అంతే. ఎల్లి పట్రా, సిచ్చి నోరు తెరిపిస్తానని కాల్ చేస్తోంది. తీసుకొస్తాను. బంగారు తల్లికి బంగారు తల్లి. షర్బత్ తీసుకోండి అంకుల్. నాకు ఘాటు ఘాటువి తప్ప చల్లటివి తీసుకునే అలవాటు లేదమ్మా. అయినా నువ్వు నా బంగారు తల్లివి కదూ. తాగుతాను తాగుతాను. నీ గుండె ఎక్కడుందమ్మా? ఇదిగో ఈ కవర్ వారికి ఇచ్చేయండి. కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదూ. తక్కువైతే సుచ్చి. అన్ని సరిగ్గానే ఉన్నాయి. వస్తా వస్తా బంగారు తల్లి. మా డాడీని అడిగానని చెప్పండి అంకుల్. త్వరగా రమ్మని చెప్పండి అంకుల్. ఈ పూట ఫినిషింగ్ టచ్ చేద్దాం. ఇది తీసుకెళ్ళి మీ డాడీకి ఇవ్వనా? తీసుకెళ్ళండి. వస్తా. అమ్మా శ్రీలక్ష్మి. అరే కూర్చో. ఏమో కొత్త పెళ్లి కూతురా, బాగున్నావా? మా రాధ వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది, నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది వదినా. 5 నిమిషాలండి, నువ్వు రాగానే వాయిన ఇచ్చి పంపిస్తాం. నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. శ్రీలక్ష్మి గారు, ఒకసారి ఇలా వస్తారా? మీరు ఇలా బొట్టు పెట్టుకుని సుమంగళిగా పేరంటానికి రావడం తప్పమ్మా. శుభమాని వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్న పిల్లని మీరు దీవించాలనుకోవడం మరీ తప్పు. మీ భర్త పోయారన్న వార్త నలుగురు ముత్తైదులకు తెలిస్తే మిమ్మల్ని తప్పు పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఏమమ్మా, మొగుడు తెచ్చిన దానివి తగుదునమ్మా అంటూ ఇంత బొట్టు పెట్టుకుని పేరెంటానికి వస్తావా? ఇక్కడ నా బిడ్డని ఏమని దీవించాలని వచ్చావు? నీలాగే ఏడుస్తూ 100 ఏళ్ళు బ్రతకమనా?
నీ బిడ్డల్లో ఒక బిడ్డగా నీ ఇంట్లో తిరిగిందే నా కూతురు. దాని బ్రతుకు బండల పాలు చేయాలని ప్రయత్నిస్తావా? అమ్మ రాధా, 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 నేను ఈ బొట్టు పెట్టుకోవటానికి కారణం ఎవరిని మోసం చేయాలని కాదమ్మా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి. గుండె జబ్బున నా బేబీకి ఆయన పోయారనే వార్త తెలిస్తే ఎక్కడ బ్రతకదోనన్న భయంతో సగం చచ్చి ఈ సౌభాగ్యాన్ని నటిస్తున్నాను రాధా. నీ బిడ్డ క్షేమం కోసం ఎందరి బిడ్డల సౌభాగ్యాలను తుడిచేద్దామనుకుంటున్నావే? ఎందుకు మా అమ్మని తుడుతున్నారు? నేను రాధా, వద్దు రాధా, చెప్పొద్దు. అక్క చెప్పక్క, రాధా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. నీ నాన్న చచ్చిపోయినా నీ అమ్మ బొట్టు పెట్టుకునే తిరుగుతుంది గొప్ప అమ్మ. అమ్మా ఏంట మార్చా? బేబీ బేబీ నా తల్లి ఏం లేదమ్మా, పడుకో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? వీరుడు వీరుడు గప్చిప్. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రావుడు రావుడు గప్చిప్. 5 లెక్క పెట్టు. 1 2 3 4 5. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్. బంగారు తల్లికి బంగారు తల్లి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? సంచి ఖాళీ అయిపోయింది. స్విచ్ గోల్ చేస్తుంటే కాగితాల కోసం వచ్చాను. ప్రస్తుతం నా దగ్గర ఏం డబ్బు లేదు. ఏ డబ్బాలోనే ఉంటాయి ఎదురు. మీ ఆడోళ్ళకి ఆవాళ్ళ డబ్బా ఆంధ్ర బ్యాంకు, సరుకుల పెట్టి స్టేట్ బ్యాంకు కదా. ఎదుగెదుగో చిల్లర దొరకపోదు. 4 రోజులు ఆగి కనబడు. నేను ఆగుతాను, కానీ స్విచ్ ఊరుకోదే, ఆన్ అయిపోద్ది. నోరు తెరుచుకుంటుంది. నువ్వు మొగుళ్ళేని ముత్తైదు అని, నీ మొగుడు ఎప్పుడో చచ్చిపోయినా ఈ సంగతి మీ అత్తగారికి తెలియకుండా ఉంచడం కోసమే నువ్వు పొట్టెట్టుకు తిరుగుతున్నావని మీ అత్తగారికి తెలిసిపోతే పాపం ఆ ముసలి ప్రాణం అరవకు, తప్పిస్తాను. ఇంకో 10 రోజుల వరకు సిచ్చి గోల్ చేయదు. వస్తా. అయ్యో, ఆ నగలు నా బిడ్డలే, పట్టుకెళ్ళకు, నీ కాళ్ళు పట్టుకుంటాను. చెట్టంత మొగుడే పోయాక మొక్కంత బిడ్డల కోసం ఎడుతావేంటి? ఇక్కడ ఫినిషింగ్ టచ్ చేద్దాం. బంగారు తల్లికి బంగారు తల్లి. ఇది కూడా పట్టుకెళ్ళి మీ ఆయనకి ఇస్తా. మమ్మీ మమ్మీ, నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందా? నేను చూడలేదమ్మా. ఎక్కడుందబ్బా?
తండ్రి, దేవుడు అయిన నువ్వే నీ బిడ్డల్ని వదిలి ఉండలేక నీ ఒళ్ళోనే ఉంచుకున్నావే, నా బిడ్డను మాత్రం తీసుకెళ్ళిపోయావా తండ్రి? ఇది నీకు న్యాయంగా ఉందా? దండాలమ్మగారు, చాలా రోజుల క్రితం అబ్బాయి గారు గుడికి వచ్చి వెళ్ళారండి. దేవుడితో ఎలిగెత్తి ఏదో చెప్పుకున్నారమ్మా. దేవుడు చాలా దయగలవాడమ్మా. బాబు క్షేమంగా ఉన్నారమ్మా. బాబు గుడికొచ్చాడా? నాన్న కృష్ణ, నువ్వు నాలాగే ఇంట్లో బాధపడటానికి వీల్లేక గుడికొచ్చి దేవుడితో మొరపెట్టుకున్నావా బాబు? బాబుని గురించి కదూ అడిగావు? అవునండి. బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఆయాల అబ్బాయి గారు జేబులో ఉన్నదంతా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారమ్మా. 10 కాలాల పాటు బాబు చల్లగా ఉండాలి. మమ్మీ, డాడీ వచ్చారు, డాడీ వచ్చారు. అత్తయ్య, వారు వచ్చారట. నిన్నలా ఎగరొద్దని చెప్పానా? నన్ను ఎందుకమ్మా సరదాగా ఆడుకోనివ్వరు? నాన్నగారు చెప్పారు కదమ్మా, వారి మాట వినొద్దు. నానమ్మ, నువ్వు కూడా ఏప్రిల్ పూలే. ఏప్రిల్ పూలైంది మేం కదే పిచ్చి తల్లి. మీ నాన్న బ్రతుకున్నాడనే భ్రమలో పడేసి నిన్ను రోజు ఏప్రిల్ పూలు చేస్తున్నావమ్మా. జాగ్రత్తగా చూస్తుండండి రా కుర్మాయళ్ళరా. చూస్తావరా? ఏంటమ్మా ఇది? డబ్బు ఇవ్వవు, విషయమో చెప్పనివ్వవు. నీకు న్యాయమేనా ఇది? నేను ఎట్ట బతకాలి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నిజంగా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఏం లేదు. ఇంకోటి దగ్గర చెయ్యి దాపడం నాలాంటి పెద్ద మనిషికి అవమానం కదా. అందుకే సరాసరి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర ఏం లేదా? లేదు. అయితే తీసుకుంటా. ఎంత పని చేసావు? కాళ్ళు లేనోడికి చెప్పులు, మొగుడు లేని దానికి మంగళసూత్రం ఎందుకు? ఇవాళకి సరిపెట్టుకుంటాలే. అవును, ఇవాళ ఫినిషింగ్ టచ్ ఏమిద్దాం? ఇంతకంటే ఫినిషింగ్ టచ్ ఏంటి? వస్తా, గుర్రెట్టి నిద్రపో. హౌస్ లేదు, వైఫ్ లేదు, లా 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 లా. ఉన్నదంతా ఊడ్చుకుపోతే ఉంది నీవేనే. సారా, ఓ సారా, మిగిలింది నీవేనే. ఎవరమ్మా నువ్వు? భద్రమన్రా, నీ పాలిట భద్రకాళిని. అమ్మా, ఊరంతా ఉతికేశారు నన్ను. నువ్వెవరు తల్లి ఆరేయటానికి వచ్చావు? నేను కృష్ణమూర్తి తల్లినిరా. అమ్మా మీరా? నమస్కారం. మీ అబ్బాయి గారు కులాసానే ఉన్నారమ్మా. మిమ్మల్ని మరీ 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 అడిగానని చెప్పమన్నారు. రండమ్మా, కూర్చో. ఎరా కుర్మాయళ్ళరా, ఈ ముసల్దాన్ని తీసుకొచ్చింది మీరన్నమాట. ఇందాక నన్ను రోడ్డు మీద గంగిరెద్దులు ఆడించింది చాలేదా? మీ ఆగిపో అంతే. నువ్వు ఆగమన్నప్పుడల్లా ఆగిపోవటానికి నేను మున్సిపాలిటీ ఎత్తును అనుకున్నావా?
నేను నోరిప్పి మీ అబ్బాయి సంగతి చెప్పాను, నీ ప్రాణం డమారు. ముసల్ది గట్టి దెబ్బే కొట్టింది. ఒరే, నా కొడుకు సంగతేగా నువ్వు చెప్పేది? నా కొడుకు చచ్చిపోయాడు. ఆ రహస్యం నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలిస్తే నేను చచ్చిపోతానని భయపెట్టి దేవత లాంటి నా కోడల్ని నానా హింసలో పెడతావురా చండలుడు. నా కోడల్లోనే కొడుకుని చూసుకుంటున్నాను రా. ఇంకొకసారి నువ్వు మా గడపలో అడుగు పెట్టావో జాగ్రత్త. అమ్మా అమ్మా, అది చూడండి. వెళ్ళి తీసుకురండి రా. ఇది పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చిపోతుందే నాకు. ముసే ముసిల్దానా, నువ్వు నాకేదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాననుకుంటున్నావేమో. కాదు, ఇప్పుడు నేనిస్తున్నానే ఫినిషింగ్ టచ్. కాసుకో. నీ కొడుకు చచ్చిపోయిన సంగతి నీకు తెలుసు, కానీ నువ్వు మొండిదానివి కాబట్టి ఈ సంగతి తెలుసున్నా బతికున్నావు. నీ మనవరాలు, అదే నీ బంగారు తల్లి, నీ అంత మొండిది కాదు కదా. పైపెచ్చి ఆ పిల్ల గుండె జబ్బు. అంచేత నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోయావో నీ కొడుకు చచ్చిన సంగతి నీ మనవరాలికి చెప్పేస్తా. ఆగక్కడ, ఆగిపో అంతే. నీ ఫోర్స్ ఇందాకే అర్థమైంది కదే, అందుకే తలుపు గడియేసి మరీ మాట్లాడుతున్నా. ఒరే, మమ్మల్ని ఎందుకురా ఇలా పీడిస్తావు? యమధర్మరాజు మా అన్నగారు. చచ్చిపోయాక ఆయన పీడిస్తాడు, బతికుండగా నేను పీడిస్తాను. అర్థమైందా? ఇక్కడ కూర్చోం.